యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ట్రెండింగ్ అంటే మార్వాడి యూనివర్సిటీ అంటేనే ట్రెండింగ్. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు ప్యాషన్ ఉండాలి, మనకు చేయాలని ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా తీసుకెళ్తారు. గుజరాత్ గడ్డ మీద తెలుగు సౌండ్ హైదరాబాద్ వినిపించాలి. ద బెస్ట్ మార్వాడి యూనివర్సిటీ ఇన్ గుజరాత్. యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఒక సిరీస్ లాగా మేము చేస్తూ వచ్చాము. రీజనల్ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే వీళ్ళ ఆఫీసెస్ వాటిని మీకు క్లియర్ గా చూపించబోతున్నాం. ఈ రోజు విజయవాడలో బందర్ రోడ్ లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ విజయవాడ రీజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. ఇటు పక్కన చూసుకుంటే గేట్వే హోటల్ ఉంది, ఇటు పక్కన పీవీపీ ఉంది, నెక్స్ట్ లైన్ వచ్చేసి వరమహాలక్ష్మి ఉంది, ఆపోజిట్ టు మలబార్ గోల్డ్ ఉంది. అంటే ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ అన్నమాట. ద బెస్ట్ మార్వాడి యూనివర్సిటీ ఇన్ గుజరాత్. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు అని అన్నారు కదా, అంటే ఎవరైనా జాయిన్ అయిపోవచ్చా? ప్రస్తుతానికి ఐపీ బేస్ మీద జాయిన్ చేసుకుంటున్నాము. ఫ్యూచర్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతాం. సార్, వన్ పాయింట్ ఐ నీడ్ టు ఆస్క్ యూ. ఇప్పుడు అడ్మిషన్స్ ప్రాసెస్ కాబట్టి స్టూడెంట్స్ ఎలా అడ్మిషన్ పొందాలి అన్నది ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ లో మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు విజయవాడ వచ్చాం. కానీ వాట్ ఇఫ్ మార్వాడి యూనివర్సిటీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గైడెన్స్ ఎలాగా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బీటెక్ కంప్లీట్ చేసుకొని ఎంటెక్ వైపు వెళ్ళాలి అనుకుంటారు. ఎంటెక్ చేసుకుంటూ మన దగ్గర పార్ట్ టైమ్ లో ల్యాబ్స్ లో వర్క్ చేయడానికి ఇంటర్న్షిప్ కైండ్ ఆఫ్ థింగ్ మనం ఇస్తున్నాం అనమాట. మార్వాడి యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి వర్క్ చేద్దాం అనుకుంటే తప్పకుండా దే కెన్ కాంటాక్ట్ us. ఏలూరు రీజనల్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎక్కడ లొకేట్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. అసలు ఇక్కడ ఫంక్షనాలిటీ వర్కింగ్ ఏంటి? అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ప్రతి ఇన్ఫర్మేషన్ రాజ్కోట్కి వెళ్ళాము. కమ్యూనిటీ కోసం ఎవ్రీ 50 కిలోమీటర్స్ రేడియేషన్స్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాము. 90% అబౌవ్ ఉంటే కనుక 10,000 తగ్గుతుంది, 95% అబౌవ్ ఉంటే కనుక 20,000 తగ్గుతుంది మేడం. ఆ ఫీజ్ లో కన్సెషన్ ఉంటుంది తప్ప ఇంకా ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు లాంటివి ఇక్కడ ఏమీ లేవు. ట్రెండింగ్ అంటే మార్వాడి యూనివర్సిటీ అంటేనే ట్రెండింగ్. ఏ పరంగా ట్రెండింగ్ అని మీరు అనుకోవచ్చు. అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరికీ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అని ఉండడం ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్ ఎట్ ఆల్. అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇప్పటికే నమోదు చేసుకున్నటువంటి మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ పరంగా ట్రెండింగ్ లో ఉంది. ఈ విషయం నేను మీకు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్వాడి యూనివర్సిటీ ఏమో గుజరాత్ లో ఉంది. మరి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఏలూరు ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అక్కడ దాకా ఎలా వెళ్తున్నారు? మరి డీటెయిల్స్ కనుక్కోవాలంటే ప్రతిసారి గుజరాత్ దాకా వెళ్ళాలా? ఇలాంటి బేసిక్ మినిమల్ డౌట్స్ మీకు వస్తూ ఉంటుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఒక సిరీస్ లాగా మేము చేస్తూ వచ్చాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అకాడమిక్ కరికులం ఎలా ఉంది, అక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, కాలేజ్ లో ఫెస్ట్ అంటే ఎంత ఘనంగా చేస్తారు, ఇలా ఒకటా రెండా ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ని మీకు అందిస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి రాబోతున్న ఎపిసోడ్స్ అన్ని రీజనల్ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే వీళ్ళ ఆఫీసెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయో వాటిని మీకు క్లియర్ గా చూపించబోతున్నాం. అండ్ అందులో భాగంగా ఈ రోజు విజయవాడలో మన ఎంజీ రోడ్ అంటే బందర్ రోడ్ లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆపోజిట్ సందులో మార్వాడి యూనివర్సిటీ విజయవాడ రీజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. సో మిమ్మల్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను. అక్కడ నేను ఎవరిని పరిచయం చేస్తాను, ఏం విశేషాలు మాట్లాడతామో వీడియో ప్రొసీడ్ అవుతూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో మన స్టైల్లో 3, 2, 1 గెట్ సెట్ గో. ఇదే మార్వాడి యూనివర్సిటీ విజయవాడ ఆఫీస్. లోపలికి వెళ్దామా? బి విజయ్ కుమార్
బ్రాంచ్ మేనేజర్ విజయవాడ. ఫోన్ నంబర్ 9032478111. అడ్రస్ 39-16-11 శ్రీ గిరి సాయి టవర్స్, లబ్బిపేట్, రుక్మిణి కృష్ణ రైస్ మిల్ రోడ్, ఆపోజిట్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎంజీ రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520010. మార్వాడి యూనివర్సిటీ విజయవాడ రీజనల్ ఆఫీస్ లో ఉన్నాం మనం. అండ్ రీజనల్ మేనేజర్ విజయ్ గారు ఉన్నారు మనతో. ఒకసారి ఇక్కడ విశేషాలు వాడికి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ లో ఉంది, రీజనల్ ఆఫీసు విజయవాడలో పెట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి. మార్వాడి యూనివర్సిటీ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే స్టూడెంట్ ప్రియారిటీ యూనివర్సిటీస్లో ఫస్ట్ ఉందండి. ఇక్కడ అంత ట్రెండింగ్లో ఉన్న యూనివర్సిటీ గురించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అంటే దగ్గర విజయవాడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల నుంచి దగ్గర 30,000 మంది స్టూడెంట్స్, +2 స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరూ గుజరాత్ వెళ్ళి తెలుసుకోవాలంటే కుదరని పని. కొంతమంది వెళ్ళగలరు, కొంతమంది రీచ్ అవ్వలేరు. సో వాళ్ళకి సౌలభ్యం కోసం దగ్గరలో ఒక ఆఫీస్ అనేది ఉంటే బాగుంటుందని విజయవాడలో స్టార్ట్ చేశాను. సో బేసికల్ గా అండి అడ్మిషన్స్ లో ట్రెండింగ్ లో ఉంది మార్వాడి యూనివర్సిటీ అని విన్నాను. దాని గురించి చెప్తారా? అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ప్రెసెంట్ ఆల్రెడీ 500+ అడ్మిషన్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ మా క్యాంపస్ ఫ్రీ విజిట్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో అడ్మిషన్స్ కి లాస్ట్ డేట్ ఇది అని ఏమైనా చెప్తారా? ఏముండదండి, కోర్సెస్ సీట్లను బట్టి ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్రియారిటీ, రైట్? లిమిటెడ్ సీట్స్, ఏ బ్రాంచ్ కైనా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ స్టూడెంట్స్ కోర్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ లో కూడా ఎక్కువ సీట్స్ అనేది తీసుకోవటం ఉండదు. సో ఎందుకంటే వీళ్ళలో కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్ ఇలా సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి అడ్మిషన్ అనేది అయిపోతుంది. ఈ క్లోజ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ డిమాండ్ బట్టి సీట్ ఉండకపోవచ్చు. గాట్ ఇట్ సార్, అబ్సల్యూట్లీ క్లియర్. సార్ ఇప్పుడు విజయవాడ రీజనల్ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయింది అని మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? విజయవాడ వెల్ నోన్ ఏరియా అండి. ఇది వచ్చేసేసి మీకు ఇటు పక్కన చూసుకుంటే గేట్వే హోటల్ ఉంది, ఇటు పక్కన పీవీపీ ఉంది, నెక్స్ట్ లైన్ వచ్చేసి వరమహాలక్ష్మి ఉంది, ఆపోజిట్ టు మల్బార్ గోల్డ్ ఉంది. అంటే ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ అనమాట. అంటే ప్రతి విజయవాడ వచ్చిన ప్రతి వ్యక్తికి ఇది ఒక నోటెడ్ ప్లేస్ అనమాట. ఒకటి గేట్వే హోటల్ ఆపోజిట్ లో, మల్బార్ గోల్డ్ కి దగ్గరలో, అండ్ వరమహాలక్ష్మికి దగ్గరలో, పీవీపీకి దగ్గరలో. అంటే ఏంటంటే యాక్సెసిబుల్ టు ఎవ్రీ ప్లేస్, నెక్స్ట్ రోడ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, మీరు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మీన్ వైల్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ సీనియర్ కౌన్సిలర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళతోనే ఫస్ట్ అప్రోచ్ అవుతూ ఉంటారు. ఉన్న డౌట్లన్నీ వాళ్ళనే అడిగేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళని పరిచయం చేస్తా మీకు. స్టే ట్యూన్డ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ యూజువల్ గా ఒక రీజనల్ ఆఫీస్ ని మనం అప్రోచ్ అయినప్పుడు 100 క్వశ్చన్లు ఉంటాయి, బోత్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకేసారి ఒక బాంబ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేస్తే పాపం వాళ్ళు కంగారు పడతారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చాలా ఓపిక్గా మార్వాడి యూనివర్సిటీలో ఉన్న రీజనల్ ఆఫీస్ స్టాఫ్ ఓపిక్ గా ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. షీ ఈజ్ అసిస్టెంట్ మేనేజర్ నయోమి అండ్ షీ ఈజ్ సుకన్య, సీనియర్ స్టూడెంట్ కౌన్సిలర్. మనకి ఏ డౌట్స్ అయినా సరే చక్కగా ఓపిక్ గా ఇక్కడ టీమ్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడతారు మీకు అర్థం అవడం కోసం. హలో అండి. హాయ్. సో బేసికల్ గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు? సో బేసిక్ గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతూ ఉంటారు. దానిలో కొంతమందికి ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది, ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఇంకొంతమంది స్టూడెంట్స్కి అవగాహన ఉండదు. సో అలా మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఏది అవసరం లేదు, డైరెక్ట్గా ఐపీ మార్క్స్ బేస్ మీద అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇండియాలోనే మన మార్వాడి యూనివర్సిటీ అనేది మోస్ట్ ట్రెండింగ్ యూనివర్సిటీ అయింది. ఇప్పుడు కంప్లీట్ చేసుకున్న +2 పిల్లలందరికీ కూడా మార్వాడి యూనివర్సిటీ గురించి బాగా తెలుసు.
సో ఎందుకు అంత బాగా తెలుసు అంటే అంతలా ట్రెండింగ్ అయిందనమాట యూనివర్సిటీ. సో బేసికల్ గా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు అని అన్నారు కదా, అంటే ఎవరైనా జాయిన్ అయిపోవచ్చా? అడ్మిషన్ ఎవరికైనా వచ్చేస్తుందా? ప్రస్తుతానికి ఐపీ బేస్ మీద జాయిన్ చేసుకుంటున్నాము. ఫ్యూచర్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతాం. సో అడ్మిషన్ గురించి కొంత క్లారిటీ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు తెలిసి అందరూ అడుగుతారేమో, హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి ఏంటి, మా పిల్లలు సెట్ అవ్వగలరా అని ఏం చెప్తారు? సో పేరెంట్స్ అందరికీ కూడా ఈ భయం మనసులో ఉంటుంది. అంత దూరం పంపిస్తున్నాము, సో మన ఫుడ్ ఉంటుందా లేదా అని ఒక భయం ఉంటుంది. సో మన మార్వాడి యూనివర్సిటీలో బోత్ నార్త్ అండ్ సౌత్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్, ఇప్పుడు మన ఫుడ్ తిని వాళ్ళకి బాగా బోర్ కొడుతూ ఉండవచ్చు సౌత్ ఫుడ్, సో వాళ్ళకి నచ్చిన ఫుడ్ అనేది తినొచ్చు. నార్త్ అండ్ సౌత్ మెస్లు బోత్ అవైలబుల్ ఉంటాయి. రైట్. సో ఇక్కడ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అన్నది అర్థమవుతోంది. ఒకవేళ క్లారిటీ లేకపోయినా సరే వీళ్ళు చక్కగా అన్ని బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్లియర్ మైండ్ సెట్ తో మనల్ని పంపిస్తారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫుడ్ అండ్ హాస్టల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం తీసుకుందాం. రైట్. సో సుకన్య గారు, మీరు చెప్పండి, వచ్చిన పేరెంట్స్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు? నాకు తెలిసి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నది మ్యాండేటరీ క్వశ్చన్ ఏమో కదా? ఎస్ మేడం, పేరెంట్స్ ఎక్కువగా ప్లేస్మెంట్స్ గురించి అడుగుతూ ఉంటారు మేడం. సో ప్లేస్మెంట్స్ అనేవి ఫస్ట్ స్టూడెంట్స్ కోర్స్తో పాటు మేము ట్రైనింగ్ కూడా ఇస్తాము. అండ్ పిల్లలకి జాబ్ అడిషనల్గా ఇది జాబ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. సో గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. అంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, సో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళని బట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది అరేంజ్ ఉంటుంది. 500 కంపెనీస్తో యూనివర్సిటీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది టైప్ పై. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి పర్సంటేజ్ని బట్టిగా మెరిట్ని బట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ప్యాకేజెస్ 9 lakhs నుంచి యావరేజ్ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 34.5 LPA వరకు ఉంటుంది. సో ఇంకా పెరగొచ్చు. సో మనకి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు కంపెనీస్ అనేవి వర్క్ చేస్తూ. అంటే ఈ ప్లేస్మెంట్స్ కి సంబంధించి స్పెసిఫిక్ గా పిల్లలకి ఏమన్నా ఒక స్పెషల్ ట్రైనింగ్ లాంటిది ఇస్తారా? ఎస్ మ్యామ్, ట్రైనింగ్ అనేది మేము ఇస్తాము పిల్లలకి. అడిషనల్ గా ఇవి అంటే కోర్స్ తో పాటు అడిషనల్ గా జాబ్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తాం అనమాట. సో స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ అడ్మిషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫుడ్ అండ్ హాస్టల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడాం కాబట్టి చాలా మంది, నాకు తెలిసి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి అని అనుకునే స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో, ఆ యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి వర్క్ చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో మీలాంటి వాళ్ళకు కూడా కోసం కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్డ్. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్ అయినా మీకు అందించడానికి మేము రెడీ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ CCTV అయినా సరే అండర్ సర్విలెన్స్ మధ్య మధ్యలో పనిచేయకుండా పోతుందేమో కానీ, ఎస్పెషల్లీ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి 24/7 ఎవరో ఒకళ్ళు ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేటివ్ అండ్ ప్రతి రీజనల్ ఆఫీస్ లో ఫీల్డ్ విజిట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి అన్నది వాళ్ళ సర్వేలెన్స్ లో ఉంటూనే ఉంటుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రీజనల్ ఆఫీసెస్ ని మీకు పరిచయం చేసే భాగంలో ఇక్కడికి విజిట్ చేయడానికి ఇవాళ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ, ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్. ఏంటి సార్ సడన్ గా సర్ప్రైజ్ విజిటా? మీ టీం అంతా లైన్ లో పనిచేస్తున్నారా లేదా అని తెలియడానికా? దే వర్క్ హార్డ్ మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే అసలు ఒకసారి వాళ్ళని మోరల్ బూస్ట్ చేయడానికి, రైట్, అట్ ద సేమ్ టైం ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకైనా కావాలి అనుకుంటే అప్డేట్ చేయడానికి అట్లా విజిట్ కి వస్తుంటారు. సార్ బేసికల్ గా అడ్మినిస్ట్రేటివ్ ఎండ్ దగ్గర నుంచి మీరు కానీ మీ టీమ్ మేట్స్ కానీ ఇక్కడ రీజనల్ ఆఫీసెస్ లో కానీ అందరూ సిస్టమాటిక్ గా వర్క్ చేస్తారు సార్, సో దట్ అసలు మనం ఇంకా వెళ్ళి చూడక్కర్లేదు అన్నట్లుగా ఉంటుంది. సో యూనివర్సిటీలో కూడా కరిక్యులం దగ్గర నుంచి, యాక్టివిటీస్ దగ్గర నుంచి అంతే సిస్టమటైజ్డ్ గా ఉంటారా, లేకపోతే ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ కాబట్టి కాస్త స్పీడప్ అయ్యారా? మ్యామ్, యాక్చువల్గా ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ మీరు ఏది తీసుకున్నా కూడా ఆ సిస్టమ్ అనేది ప్రాపర్ వేలో ఉంటుంది. సో హైరార్కీ రైట్ వేలో మెయింటైన్ చేయడం కావచ్చు. వీటన్నిటి వల్ల ఏంటి అంటే థింగ్స్ గోస్ ఇన్ రైట్ వే అండ్ స్మూత్ వే. కరెక్ట్. సో దానికోసం ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెల్ ప్లాన్డ్. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క విషయంలో క్షుణ్ణంగా అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, లేదంటే టీచింగ్ సైడ్ కావచ్చు, పిల్లల విషయం అవ్వచ్చు,
ఎనీథింగ్ యూ టేక్ ఇట్, మార్వాడి యూనివర్సిటీ చాలా మెజర్ తీసుకొని చేస్తుంది. అంతే అంతే, అబ్సల్యూట్ సమపాడాల్లో ఎక్కడెక్కడ ఏది పడాలో అక్కడ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తారు. సార్, వన్ పాయింట్ ఐ నీడ్ టు ఆస్క్ యూ. ఇప్పుడు అడ్మిషన్స్ ప్రాసెస్ కాబట్టి స్టూడెంట్స్ ఎలా అడ్మిషన్ పొందాలి అన్నది ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ లో మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు విజయవాడ వచ్చాం. కానీ వాట్ ఇఫ్ సపోజ్ మంచిగా చదువుకొని మంచి డిగ్రీ ఉండి మార్వాడి యూనివర్సిటీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఐ ఫీల్ మీరు మాట్లాడితే బాగుంటుందేమో, పర్ఫెక్ట్ గైడెన్స్ ఎలాగా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. తప్పకుండా ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకొని ఎంటెక్ వైపు వెళ్ళాలి అనుకుంటారో అటువంటి పిల్లలు ఎంటెక్ చేసుకుంటూ మన దగ్గర పార్ట్ టైంలో ల్యాబ్స్లో వర్క్ చేయడానికి ఇంటర్న్షిప్ కైండ్ ఆఫ్ థింగ్ మనం ఇస్తున్నాం అనమాట. సో చదువుకుంటూ ఎర్న్ చేసుకునే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎడ్యుకేషన్ సెక్టర్లో రిలేటెడ్గా ఉన్నారో, అంటే పిఆర్ఓస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కన్సల్టెంట్స్ కావచ్చు, సో ఈ రకంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మార్వాడి యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి వర్క్ చేద్దాం అనుకుంటే తప్పకుండా దే కెన్ కాంటాక్ట్ అస్. అంటే మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీస్ ఉంది. సో 9059052378 కనుక కాల్ చేసి, సార్ మేము యూనివర్సిటీతో వర్క్ చేయాలనుకుంటున్నాం అనే పాయింట్ వాళ్ళు కనుక చెప్పగలిగితే, సో ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళకి కాల్ వెళ్తుంది, వాళ్ళని పిలవడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ రకంగా మార్వాడి యూనివర్సిటీతో అసోసియేట్ అవ్వచ్చో అది డెఫినెట్లీ చూసుకుంటాం. సో డెఫినెట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మార్వాడి యూనివర్సిటీతో వర్క్ చేయడానికి డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ us. వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏలూరు రీజనల్ ఆఫీస్కి వెళ్దాము. అక్కడ కూడా ఎలా ఉంది పరిస్థితి అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తప్పకుండా మ్యామ్, మీరు మన ఆఫీసెస్ అని విజిట్ చేస్తూ మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ రైట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. అంటే మా ఆఫీసెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కూడా అదే. మేము కొంతమందికి మార్వాడి యూనివర్సిటీతో వర్క్ చేయడానికి అవకాశం కల్పించాం. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ ప్రామిసెస్ పిల్లలకి ఇస్తున్నారు. అలా కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్, అంటే మార్వాడి యూనివర్సిటీ స్కాలర్షిప్ అంటే మెరిట్ ఉన్న పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తుంది. అది కాకుండా అదర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఎటువంటి స్కీమ్స్ ఉండవు. సో ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పడం కోసమే ఈ ఆఫీసెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశాం. సో ఎవరైతే రైట్ ఇన్ఫర్మేషన్ కావాలి, మార్వాడి యూనివర్సిటీలో నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలి అనుకుంటే 9059052378 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మీ డిస్ట్రిక్ట్లో మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్ ఎక్కడ ఉందో మీకు తెలియజేయడం జరుగుతుంది. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ 'Right to information is your right. Right to give you right information is our responsibility, and that is what Marwadi University has been doing. So ఇక్కడ చదువుకునే విద్యార్థులకి ఒక మంచి అవకాశం, అలాగే అసోసియేట్ అవుతూ వర్క్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎంటెక్ కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళకి ల్యాబ్స్ లో వర్క్ చేయొచ్చు, లేదా ఒక జాబ్ లా చూసే వాళ్ళకి కూడా మార్వాడి యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ యూ అ రైట్ ప్లాట్ఫామ్. ఇందాక సార్ చెప్పినట్లుగా ఆ నంబర్ కి కాల్ చేయండి, ఆ డీటెయిల్స్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ కి సంబంధించిన అప్డేట్. ఇక్కడ నుంచి ఏలూరు వెళ్దాం. చలో ఏలూరు. ఏలూరు రీజనల్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎక్కడ లొకేట్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. అసలు ఇక్కడ ఫంక్షనాలిటీ వర్కింగ్ ఏంటి? అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ప్రతి ఇన్ఫర్మేషన్ రాజ్కోట్కి వెళ్ళలేదు. కమ్యూనిటీ కోసం ఎవ్రీ 50 కిలోమీటర్స్ రేడియేషన్స్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాము. 90% అబౌవ్ ఉంటే కనుక 10,000 తగ్గుతుంది, 95% అబౌవ్ ఉంటే కనుక 20,000 తగ్గుతుంది మేడం. ఆ ఫీజ్ లో కన్సెషన్ ఉంటుంది తప్ప ఇంకా ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు లాంటివి ఇక్కడ ఏమీ లేవు. సో మరి మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి విజయవాడ రీజనల్ ఆఫీస్ ఎలా ఉంటుంది, అక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు, డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా. దాంతో పాటు ఏలూరు విచ్ ఇస్ ఆల్సో వెరీ క్లోజ్ టు విజయవాడ, ఏలూరు రీజనల్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎక్కడ లొకేట్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. దీన్ని ఫైర్ స్టేషన్ సెంటర్ అని అంటారు. ఆపోజిట్ టు నవయుగ రెస్టారెంట్ రోడ్ లో మన మార్వాడి యూనివర్సిటీ ఏలూరులో ఉన్న రీజనల్ ఆఫీస్ లొకేట్ అయి ఉంది. ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం రండి.
నాగేశ్వరరావు, బ్రాంచ్ మేనేజర్, ఏలూరు. ఫోన్ నంబర్ 9030666742. అడ్రస్ డోర్ నంబర్ 28-8-25/1, సెకండ్ ఫ్లోర్, నియర్ అన్నపూర్ణ అథెంటిక్ రెస్టారెంట్, ముల్పూరి నాగేశ్వరరావు స్ట్రీట్, నరసింహారావు పేట్, ఏలూరు, ఆంధ్రప్రదేశ్ 534006, ఇండియా. సో మార్వాడి యూనివర్సిటీ ఏలూరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చేసాము అండ్ ఇక్కడ రీజనల్ బ్రాంచ్ మేనేజర్ మనతో ఉన్నారు నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు. హలో దీప్తి మేడం, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్ మేడం, ఫైన్. వండర్ఫుల్, సో గ్రేట్, నైస్ టు సీ యూ అండి. సో ఈ ఏలూరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అసలు ఇక్కడ ఫంక్షనాలిటీ వర్కింగ్ ఏంటి? మేడం ఇది 2025 మొన్న రీసెంట్గానే ఓపెన్ చేసాం ఆఫీస్ని. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ఈ జోన్స్లో ఏంటంటే స్టూడెంట్స్ మాకు ఎక్కువ మేడం అక్కడ. అచ్చా. ప్లస్ ఏంటంటే మేము కూడా ఓపెన్ చేయటం ఈ జోన్లో వచ్చేటప్పుడు 300+ స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఇక్కడ. అయితే వీళ్ళు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ కోసమే కానీ లేకపోతే జాయినింగ్ అప్పుడైనా జాయినింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసుకోవడానికి, అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ రాజ్కోట్కి వెళ్ళారు. స్టూడెంట్ పేరెంట్కి ఏంటంటే కమ్యూనిటీ కావాలి. కమ్యూనిటీ కోసం ఎవ్రీ 50 కిలోమీటర్స్ రేడియస్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాము. అందుకని ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ బాగా ఫేమస్ ట్రెండింగ్లో ఉంది. ఏ స్టూడెంట్ని ఎవరిని కలిగినా సరే, ఏ క్యాంపస్కి వెళ్ళినా మార్వాడి యూనివర్సిటీ. అందుకనే ఈ డిస్ట్రిక్ట్ ఆఫీస్ని ఇక్కడ ఏలూరులో స్టార్ట్ చేశాం మేడం. వండర్ఫుల్ సార్. సరే, ఏలూరులో +2 చదువుతున్న స్టూడెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? +2 స్టూడెంట్స్ చదువుకునే మేడం, ఇంటర్మీడియట్ చదువుకునే స్టూడెంట్స్ అయినా, డిగ్రీ చదువుకునే స్టూడెంట్స్కి అయినా సరే, మార్వాడి యూనివర్సిటీ అనేది మన గుజరాత్ రాజ్కోట్లో ఉంది. మెయిన్ మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోవడానికి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ అనేది 2009లో స్టార్ట్ అయింది మేడం. 2016లో యూజీసీ స్టాటస్ వచ్చింది. అలాగే 2017లో నాకే ప్లస్ వచ్చింది. మొన్న రీసెంట్గా ఎన్బిఎన్ వచ్చింది. ఈ అక్రిడేషన్స్ అంటారు మేడం. ఇంకొకటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఆంధ్ర, తెలంగాణ నుంచి 3000+ స్టూడెంట్స్ రిపోర్టింగ్ అయ్యారు స్టూడెంట్స్ ఇప్పుడు దాకా. ప్లస్ ఇయర్ మనకి 3500 అబౌవ్ స్టూడెంట్స్ రిపోర్ట్ అవ్వబోతున్నారు ఇన్ఫర్మేషన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెవీ కాంపిటీషన్లో మన దగ్గర ఉన్న సీట్స్ ఓన్లీ 3500. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ ఒక క్యాంపస్కి వెళ్తే ఆ క్యాంపస్లో 500 మెంబర్స్లో అందరికీ అవైలబిలిటీ రాదు. ఎవరైతే ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, ప్లేస్మెంట్స్ పరంగా అయితే కనుక 500+ కంపెనీస్ ఇప్పుడు దాకా మనకి విజిటింగ్ కానీ, పైగా మన సౌత్ నుంచి ఫ్యాకల్టీ మన హెచ్ఓడిస్ కానీ, ప్రొఫెసర్సే కానీ, అంటే పిహెచ్డి ప్రొఫెసర్స్ వాళ్ళు దాదాపు 32+ ఉన్నారు మనకి అక్కడ. ఇంకొకటి ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ వేరు, నార్త్ ఇండియన్ ఫుడ్ వేరు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఎందుకంటే 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు యూనివర్సిటీకి. 1700+ స్టూడెంట్స్ ఉంటారు. పైగా మిగతా స్టేట్స్ నుంచి వచ్చేటప్పటికి 10,000+ స్టూడెంట్స్ ఉంటారు మనకి. ఇంకా ఫీజు పరంగా కన్వర్ట్ మేడం, ఇక్కడ డొనేషన్స్ లేవు, అడ్మిషన్ ఫీజెస్ లేవు. ఇప్పుడు బయట కాలేజ్లో మనం తీసుకున్నాం అనుకున్న సంవత్సరానికి 4 లక్షలు అవుతుంది. ఇక్కడ ఫీజు వచ్చేటప్పటికి బీటెక్ సిఎస్సిలో ఏఎల్ఎంఎన్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ వీటిలోకి వచ్చేటప్పుడు 1,40,000 స్టూడెంట్కి 70,000 పర్ సెమిస్టర్. ఇంకొకటి ఏంటంటే ఐపీ మార్క్స్ పరంగా ఇంటర్మీడియట్లో 12 ఐపీ మార్క్స్ పరంగా వచ్చేటప్పటికి వాళ్ళకి 90% అబౌవ్ ఉంటే కనుక 10,000 తగ్గుతుంది. 95% అబౌవ్ ఉంటే కనుక 20,000 తగ్గుతుంది మేడం. అంటే 4 years మీద 90% అబౌవ్ ఉన్నవాడికి 40,000, 95 అబౌవ్ ఉన్నవాడికి ఏమో 80,000 తగ్గుతుంది మేడం. అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇప్పుడు ఏలూరులో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సెక్టర్స్, ఆ బ్రాంచ్లో ఉన్న వాళ్ళు మార్వాడి యూనివర్సిటీతో కలిసి పనిచేయాలి అని అనుకుంటే అసలు అవకాశం ఉందా? ఉంది మేడం. ఇప్పుడు టీచర్స్ అయినా, స్కూల్ టీచర్స్ అయినా కానీ, జూనియర్ కాలేజ్ టీచర్స్ అయినా కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీస్ అయినా కానీ, లేకపోతే పిఆర్ఓస్ కానీ, కన్సల్టెన్సీ కానీ, వీళ్ళెవరైనా సరే మనకి మార్వాడి యూనివర్సిటీతో కొలాబరేషన్ అయ్యి అడ్మిషన్స్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ నన్ను మీట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేటప్పటికి 9030666742 కాల్ చేస్తే కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ నేను ఇవ్వగలుగుతాను మేడం. వండర్ఫుల్ అండి. సో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా విజయవాడలో అలాగే ఏలూరులో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీసెస్ వీళ్ళని కలిసాం మనము. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా మీరు తీసుకున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బేసికల్గా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేసిస్తో, అంటే మెరిట్ పర్సంటేజ్ బేసిస్తో ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్గా ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లేదు. అండ్ ఇంటర్మీడియట్లో మీరు స్కోర్ చేసుకున్న పర్సంటేజ్ పరంగా ఆ ఫీజులో కన్సెషన్ ఉంటుంది తప్ప ఇంకా ఆ స్కీమ్లు, ఈ స్కీమ్లు లాంటివి ఇక్కడ ఏమీ లేవు.
అండ్ థర్డ్ పాయింట్, అడ్మిషన్తో పాటు ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడ వర్క్ చేయాలి అని అనుకున్నా, ఎడ్యుకేషనల్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా మార్వాడి యూనివర్సిటీతో కలిసి అసోసియేట్ అయ్యి వర్క్ చేయొచ్చు. దానికి సంబంధించి ఇందాక మన నాగేశ్వర గారు చెప్పినట్లుగా ఆ కాంటాక్ట్ నంబర్కి మీరు ఫోన్ చేస్తే తగిన డీటెయిల్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇక్కడి వరకు విజయవాడ అండ్ ఏలూరు రీజనల్ ఆఫీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూశారు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో లెట్ us కవర్ రాజమండ్రి అండ్ వైజాగ్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్